నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ సీనియర్ విద్యార్థులకు పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ, అయితే ఈ సందర్భంగా మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, జీవితంలో 10 years తర్వాత మనం ఎలా ఉండాలి మన లైఫ్లో అన్నది ఇప్పుడే డిజైన్ చేసుకుని ఆ విధంగా కష్టపడి మీ తల్లిదండ్రులకు మన విద్యా సంస్థకి మంచి పేరు తీసుకురావాలని. ఎందుకంటే ఇక్కడ మన ఎదురుగుండగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ మనం రోజు పేపర్లో చూస్తున్నాం, 1 మార్కు తక్కువ వచ్చిందని వేరే విధంగా సూసైడ్ చేసుకోవడం, లేకపోతే 100 మార్కులు రాలేదని సూసైడ్ చేసుకోవడం, చిన్న చిన్న కారణాలకే ఈరోజు యూత్ ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. అయితే మన అవినీతి రామకృష్ణారెడ్డి గారిని ఈ 5 సంవత్సరాల్లో నేను గమనించింది, నా వ్యక్తిగతంగా నేను గమనించింది, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రతినిత్యం ప్రజల కోసం పోరాడి ఆఖరి నిమిషంలో టికెట్ కూడా రాకపోతే మన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ చదివినంత మర్చిపోతే మన మైండ్ ఎలా ఉంటుందో అలా ఉన్న పరిస్థితుల్లో కూడా పోరాడి అప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉండేది, అది ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళే విధంగా చేసుకున్నారంటే ఆ అద్భుతాన్ని మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనకి అనువుగా ఎలా చేసుకుంటామన్నది మనకి సారే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ అనేది ఇది స్టార్టింగ్. ఈ స్టార్టింగ్లో మనం క్లాస్ రూమ్లో మ్యాథ్స్ చేస్తాం, ఫిజిక్స్ చేస్తాం, కెమిస్ట్రీ నేర్చుకుంటాం. అయితే జీవితంలో ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకోవాలంటే మన ముందు విజయం సాధించిన నాయకుల యొక్క బయోగ్రఫీని కూడా మనం చదవాలి, వాళ్ళని చూసి మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారిలో నేను ఎమ్మెల్యే సార్ అవ్వకముందు నేను ఓకా బుక్ అని ఒక బుక్ రాసాం, మా రవిశంకర్ ప్రొఫెసర్ నేను కలిపి. ఆ బుక్ని మా మావయ్య గారి ద్వారా సార్ ప్రజెంట్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సార్ కూర్చోబెట్టి మాతో 1 గంట సేపు మాట్లాడారు. ఏం చెప్పారని సారు, నాకు బుక్ చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అని చెప్పారు. అంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లల యూత్ అంతా కూడా యూట్యూబ్లకి, వాట్సాప్లకి, ఇన్స్టాగ్రామ్లకి ఎడిట్ అయిపోతున్నారు. ఆ బుక్స్ చదవడం వల్ల అనుకుంటా ఈరోజు అంత పోరాట పటిమకి ఆ బుక్స్ కూడా ఒక కారణమని అనుకుంటారు సార్. వీరంతా కూడా ఇప్పుడు ఈ వాట్సాప్కి కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఫేస్బుక్స్ కానీ ఎడిట్ అవ్వకుండా వాటిని కూడా ఎలా ఉపయోగించాలంటే, మీ జీవితంలో ఒక అద్భుతం క్రియేట్ చేశారంటే అది యూట్యూబ్ ద్వారాను. అలా మీకు పాజిటివ్గా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకున్నప్పుడు మీరు జీవితంలో మంచి పొజిషన్లో ఉంటారు. మీరు మంచి పొజిషన్లో ఉంటే 10 మందికి మీరు దారి చూపేవారు అవుతారు. అలా ఉండాలని, అలా మీరు తయారు చేస్తామని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తూ, మన ముఖ్య అతిథులు మాట్లాడాలి కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ 1 and all.